రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కోసం కాదు ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్నట్టు అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా హుజారాబాద్ మండలం కనుకులగిద్ద ఉన్నత పాఠశాలలో 14 మంది విద్యార్థులకు 9 ఉపాధ్యాయులు ఉండగా ఒకరు డిప్యూటేషన్ పై బదిలీ అయ్యారు. ప్రస్తుతం 8 ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. 4 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 9 మంది ఉపాధ్యాయులు ఉన్నాము. మా ప్రధానోపాధ్యాయులు కేవి నరసింహారెడ్డి గారు. మా పాఠశాల లోపల మేము స్ట్రెంగ్త్ను పెంచుకోవడానికి చాలా కృషి చేస్తున్నాము. అంటే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాము. తల్లిదండ్రుల సమావేశం ప్రతి మంత్ తల్లిదండ్రుల సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. విఆర్ఓతో గారి స్పెషల్ ఆఫీసర్తో కానీ ఈ గ్రామం లోపల ఉన్నటువంటి విద్యాభిమానులతోని రిటైర్డ్ ఉపాధ్యాయులతో కూడా మాట్లాడడం జరిగింది. విద్యార్థి యొక్క ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా మేము వచ్చినప్పటి నుండి అంటే జూన్ 2nd వీక్ మేము వచ్చినప్పటికీ అప్పటికి కూడా అందరూ విద్యార్థుల ఇంటికి అనేది మేము వెళ్ళడం జరిగింది. ఈ విద్యార్థులు తక్కువగా ఉండడం వల్ల మాకు అసలు ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోయింది. అంటే మనం చదువు చెప్పేటువంటి ఇంత వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ మేము చదువు చెప్పలేకపోతున్నాము. అలా మాత్రం ప్రాబ్లం మాత్రం అనిపిస్తుంది. మై నేమ్ ఇస్ విశాల్. మై స్టడింగ్ 9th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కంక్లయిద్దా. మై మండల్ హుజరాబాద్. మా క్లాస్లో నేను ఒక్కనే. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉంటే నాకు బాగుండు. మా సార్లు చెప్పడానికి అందరు సబ్జెక్టులు ఉన్నారు. గేమ్స్ ఆడుకోవడానికి దానికి తిరిగి నాకు విద్యార్థులు కావాలని కోరుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ క్లాసెస్ ఉన్నాయి మా క్లాస్లో. డిస్ట్రిక్ట్ క్లాస్లో అన్ని చెప్తారు, అన్ని సబ్జెక్టులు చెప్తారు. కొంతమంది విద్యార్థులు ఉంటే బాగుండు. మా పాఠశాల లోపల మండల విద్యాశాఖ అధికారి ఈ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేయడం మన విద్యా వ్యవస్థ ఎటుపోతుందన్న సందేహాన్ని బలపరుస్తుంది. ఈ పాఠశాలలో ఒక్కో విద్యార్థికి ఒక్కో ఉపాధ్యాయుడు చొప్పున పనిచేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారు. 7వ తరగతిలో 2, 8వ తరగతిలో 8 మంది, 9వ తరగతిలో 1, 10వ తరగతిలో 3, మొత్తం 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక 6వ తరగతిలో విద్యార్థులే లేరు. ఇటువంటి పాఠశాలలు రాష్ట్రంలో లెక్కలేనని ఉన్నా ప్రభుత్వం అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలు ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. My name is Kritika. I am studying 7th class. My school ZPHS Kankulagidda, Mandal Hujirabad. మాకు స్టాఫ్ బాగానే ఉన్నారు, కాకపోతే స్ట్రెంత్ లేరు. నాతో పాటు విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. క్లాసులు జరుగుతా అంటే కొద్దిగా బోరు ఉంది. అందరూ హాస్టల్కి వెళ్తున్నారు. ఇంకా కొద్ది సమయం అయితే మాకు స్కూల్ కూడా లేకుండా పోతుంది. మాకు స్టాఫ్ స్ట్రెంత్ ఉంటే బాగుండేది అనుకుంటున్నాం. మా 7th క్లాస్లో 2 విద్యార్థులం. ఇంకా కొంత విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటున్నా. My name is K. Vishwadej. I am studying 7th class. My school name is ZPHS Kanukulagidda, Mandalam Huzabad. మా స్కూల్లో స్ట్రెంత్ లేరు, స్టాఫ్ బాగా ఉంది. డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి, కానీ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ స్ట్రెంత్ లేవడం వల్ల అది నాకు చూడ్డానికి అనిపిస్తలేరు. మంచి 2 ల్యాబ్స్ ఉన్నాయి. ఆడుకోనికి కూడా అన్ని టెస్టులు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. క్రికెట్ బ్యాట్ ఇమ్మంటే మా హిందీ సార్ 2 వీక్స్లో తెచ్చేశారు. ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. బాత్రూమ్ కూడా మంచిగా క్లీన్ ఉన్నాయి. పెట్టి అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి హాస్టల్స్కి పోతున్నారు. గవర్నమెంట్లో అన్ని ఫ్రీ ఇస్తారు, కానీ ప్రైవేట్లో అయితే మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. నాకు ఈ స్కూల్లో చదవబుద్ధి అయితలేదు స్ట్రెంత్ లేవడం వల్ల. కాబట్టి వచ్చేసారన్నా స్ట్రెంత్ రావాలని కోరుకుంటున్నాను. My name is ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ న్యూస్, సామాన్యుడి ఆరో ప్రాణం.